గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వేరే ఏ పార్టీలకి రానటువంటి ఈ విషయం ఇంత చర్చ పదే పదే బీఆర్ఎస్ చుట్టూయే రావడం, అది కూడా ఇక్కడ తెలంగాణలో కాదు ఢిల్లీ వేదికగానే జరగడం అనేది ఎందుకని? సాక్షాత్తు బీజేపీ రాజ్యసభ మాజీ ఎంపీ అనుకుంటాను, ఇప్పుడు అధికార ప్రతినిధి కూడా ఉన్నారు, జీవన్ లక్ష్మణరావు గారు ఏం చెప్పారు? వైఎస్ చౌదరి ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే ఉన్నారు, సుజనా చౌదరి అంటారు, వారిని సీఎం రమేష్ గారిని వీళ్ళని ఆంధ్ర విజయ మల్యాలు అనాలా? వీళ్ళు ప్రజల ధనం దోచుకున్నారు, బ్యాంకులను దోచుకున్నారు, ఈడీ ఐటీ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద, వీళ్ళని అని చెప్పి వీళ్ళ రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయమని రాజ్యసభ చైర్మన్ ఎథిక్స్ కమిటీకి రాశాడు ఆయన. వాళ్ళు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి వాళ్ళకి నిర్మా సర్ఫ్ అప్లై అయింది, మొత్తంగా వాషింగ్ మొత్తం క్లీన్ అయిపోయినారు, రమేష్ గారు ఎంపీ అయ్యారు. ఆయన ఒక మాట అనగానే సంజయ్ ఊరికి వస్తాడు, రేవంత్ రెడ్డిని ఒక మాట అనగానే బండి సంజయ్ గారు ఊరికి వస్తారు. అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నాయకులు కొంతమంది కలిసి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బలహీనపరచాలా? ఎందుకు? అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో, పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారు, చెప్పిన అంశాలను అమలు చేయలేకపోతున్నారు. బీజేపీ అయితే ఉనికి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఒక 8 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నదా లేదా, ప్రతిపక్షంగా పనిచేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా పనిచేస్తున్నారా అన్నంతగా పరిస్థితులు ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ బలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పోరాడుతుంది కాబట్టి, ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద ప్రశ్నలు వేస్తుంది కాబట్టి, గోదావరి బనకచర్ల లాంటి అంశాల్లో మమ్మల్ని వీక్ చేయడమే, బీఆర్ఎస్ నాయకత్వాన్ని వీక్ చేయడమే పనిగా ఈ రెండు పార్టీలు ఒక కార్యాచరణ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఈ ప్రచారం అంతా, ఈ నిందలు, వాదనలు, ప్రతివాదనలు, దూషణభూషణలు నడుస్తున్నాయి. వీక్ చేయడమే ఏకైక ఎజెండా అనుకున్నప్పుడు ఓడిపోయిన పార్టీ కదా, ఓడిపోయిన పార్టీని మా పార్టీలో ఎందుకు కలుపుకోవాలి అని బీజేపీ కేంద్ర నాయకత్వమే అంది అనే మాట, అంటే ఎలక్షన్స్ జరిగిన వెంటనే ఈ ప్రతిపాదనని కేటీఆర్ తీసుకెళ్లారు అనే మాట. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉందా లేదా? తెలంగాణలో బీజేపీ బలంగా ఉందా, బీఆర్ఎస్ బలంగా ఉందా? చిన్న పిల్లోనంటే చెప్తారు. పోనీ అసెంబ్లీ సంఖ్య లెక్కేసుకుంటే కూడా 39 సీట్లు మాకు వచ్చినాయి, 10 మంది పోయినారు, వాళ్ళు పోయినారు. 39 సీట్లు మాకు వస్తే 8 సీట్లు వాళ్ళకు వచ్చినాయి. ఎవరైతే వాళ్ళు ఎంపీలుగా గెలిచి కేంద్రంలో మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఒక్క సీటు బీజేపీ గెలవలే. బండి సంజయ్ ఖుద్ ఓడిపోయినాడు, అరవింద్ ఓడిపోయినాడు, రఘునందన్ రావు ఓడిపోయినాడు. వీళ్ళందరూ వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓడిపోయిన వాళ్ళే కదా. బీజేపీ నాయకులు ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి బీఆర్ఎస్ వాళ్ళ మీద ఓడిపోయి మేము బలంగా ఉన్నాము, బీఆర్ఎస్ బలహీనంగా ఉందని మాట్లాడితే ఇదేమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉన్న తెలివిన వాదనైనా? చిన్న పిల్లలనే చెప్తారు. రేపు స్థానిక సంస్థలు వస్తాయి, 20% అయినా ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మీ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లలో 20% సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలవగలుగుతారా? ఒక్క జడ్పీ స్థానమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఒక్క జడ్పీ స్థానం గెలవగలుగుతాం, పలానా జడ్పీ స్థానం గెలుస్తామని ఛాలెంజ్ చేయమని చెప్పండి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బలహీనం ఉందంటారు, మేము చేర్చుకోదలుచుకోలేని మాట్లాడతారు. ఇదే బండి సంజయ్ అంటే ఆయన కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి మీద ఓడిపోయినారు కదా. పార్లమెంటు నరేంద్ర మోడీ దయ, ఆయన క్రేజు, రామమందిర నిర్మాణంలో వచ్చినటువంటి ఒక అనుకూలత తప్పితే వీళ్ళ గొప్పతనం ఏమీ లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ కూడా, బీజేపీ కార్యకర్తల రక్తం, స్వేదం, మాంసం, వాళ్ళ శ్రమ, వాళ్ళ యొక్క శ్రమ తట్టి కొంతమంది నాయకులు అక్కడ నాయకులు అయ్యారు, పదవులు తెచ్చుకున్నారు తప్పితే మీరు వాళ్ళ నాయకుడు ఒక అరవింద్ ఎంపీ గారు చెప్పారు, మంచి మాట చెప్పాడు, మనల్ని గెలిపించిండ్రు కార్యకర్తలు, నాయకులను చేసిండ్రు, మనం వాళ్ళ నాయకులను చేద్దాం రండి అని చెప్పి బీజేపీ నాయకులకు పిలిపించిండు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, మురళీధర్ రావు గారు, బండి సంజయ్ గారు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్క జిల్లా తీసుకొని 20% ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిపించి మీరు పోయిన జడ్పీ గెలిపించగలుగుతారా? చేతనవునా? మీరెట్లా బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉందంటారు? ఇది బుద్ధి తక్కువ వాదన కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రభుత్వంలో లేదు, ప్రతిపక్షంగా ఉంది, మీరు 39 వచ్చాయని చెప్పినప్పుడు ఓటమి గెలుపులు సహజమండి. కాకపోతే 2 సార్లు ప్రభుత్వం ఉన్న విషయం చెప్తలేరే? అదే అంటున్నాను నేను, 2 సార్లు ప్రభుత్వం 39 సీట్లతోటి కదా మేము కదా ఓడిపోయింది. ఏమైనా మరి కనీనంగా ఓడిపోయినారా? ఇదే వాదన చెప్పే ఇంకెప్పటికైనా బీఆర్ఎస్ నిర్వీర్యం అయిపోతుంది, ఇంకో పార్టీలో కలవాల్సిందే అని చెప్తేనే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్ లో కలిచారు కదా. ఆ టైంలో అది వర్కౌట్ అయింది కదా. కలిసే వాళ్ళు కలుస్తారండి, వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభం, వ్యక్తిగత లక్ష్యాలు వాళ్ళు చేసి ఉంటారు. మిగతా 29 మంది ఉన్న ముచ్చట చెప్తలేరు ఎందుకు?
గ్రామ స్థాయిలో బలంగా ఎవరున్నారు ఇవాళ? నేను అదే అడుగుతున్నా కదా. బట్ ఇలా మీరు చెప్తున్నట్టుగా కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఒక ప్రొపగాండానో ఒక ప్రచారమో దీనివల్ల మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో లేకుంటే వాళ్ళకి సంబంధించి ఒక మోరల్స్ దెబ్బతింటున్నాయని అనిపించట్లేదా? అంత వీక్ ఎవరు ఉంటారండి వీళ్ళ ప్రచారాలకు? ఫస్ట్ 10 మంది వెళ్ళిపోయారు కదా ఇలాంటి అవునండి, campaign వాళ్ళ లోనే. వ్యక్తిగత లక్ష్యాల కోసం పోయి ఉంటారు, ఉమ్, ఏదో వ్యక్తిగత ప్రలోభాలు పెట్టుంటే పోయి ఉంటారు. పోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కదా. సో వాళ్ళు పోతే ఆ నియోజకవర్గాల్లో మాకు నాయకత్వం లేదా? ప్రతిపక్ష స్థానం నుంచి వాళ్ళు పోరాడాల్సి ఉండే ఉమ్, అదే నియోజకవర్గంలో ప్రతిపక్ష స్థానం నుండి ఇంకో నాయకుడు పోరాడుతాడు బీఆర్ఎస్ నుంచి. ఒక ఎమ్మెల్యే పోతే ఏమైంది అక్కడ? ఇప్పుడు వీళ్ళకి ఏం డౌట్స్ రావట్లేదా? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఉన్నటువంటి లీడర్లకి, కార్యకర్తలకి అనుమానాలు అయితే రావట్లేదా? ఎందుకని బీఆర్ఎస్ పార్టీ నేనేమంటున్నా, మీదే వస్తున్నాయి? ఎవరు బలంగా ఉంటే పండ్ల చెట్టుకు రాళ్ళు పడతాయండి, ఉమ్, నడుచుకోనికి రాయి తాకుతుంది. ఇట్లా వండుకుంటానికి ఏమవుతుందండి? మేము పోరాడుతున్నాం కాబట్టి, మా నాయకత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతుంది కాబట్టి, వాళ్ళ వైఫల్యాల మీద పోరాడుతుంది కాబట్టి, వాళ్ళ ప్రైవేట్ డీల్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి, వాళ్ళని రోజు ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి, ప్రజల్లో పలచన చేస్తున్నాం కాబట్టి, ప్రజల తరపున పోరాడుతున్నాం కాబట్టి మా మీద రాళ్ళేస్తారు. ఉమ్, ఇప్పుడు బీజేపీలో ఒక్కరు మాట్లాడరు. రాష్ట్రంలో దగ్గర 100 మంది విద్యార్థులు ఇలా గురుకుల పాఠశాలలో చనిపోయారు అనే ఒక వార్తలు ఉన్నాయి. నిన్న కూడా నాగర్ కర్నూలులో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైనరు. ఏడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు పోడు నాగర్ కర్నూలుకు? సికింద్రాబాద్కి మంత్రివా? తెలంగాణ రాష్ట్రంలో నీకు బాధ్యత లేదా? హోంశాఖ సహాయ మంత్రి అంటే దేశ అంతర్గత వ్యవహారాలకు సహాయ శాఖ మంత్రి. ఎందుకు నాగర్ కర్నూలు పోవు? ఆడ ఫుడ్ పాయిజన్ అయిన హాస్పిటల్ పడ్డోళ్ళు పేద బడుగు బలైన వర్గాల పిల్లలే కదా. ఎందుకు డీకేఆర్న గారికి వాళ్ళు కనపడరు? ఎందుకు రామచంద్రరావు కనపడరు అక్కడ? అంటే ప్రజల గురించి పోరాడే శక్తి వాళ్ళ దగ్గర లేదండి. నేను చాలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మేము పోరాడుతున్నాం కాబట్టి గురుకుల బాట పెట్టినాం, పోరాడినాం. 2500 రూపాయలు ఇవ్వలేదు, పోరాడుతున్నాం. తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, పోరాడుతున్నాం. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, పోరాడుతున్నాం. యూరియా సరిగ్గా రైతులకు ఇస్తలేరు, వెనకట్లాగా మళ్ళా చెప్పులు పెట్టి లైన్లు పెట్టి 4ంటికి వచ్చే సందర్భాలు వచ్చినాయి, పోరాడుతున్నాం. కరెంట్ టైంకి వస్తలేదు, పోరాడుతున్నాం. లాండ్ ఆర్డర్ దెబ్బతింది, పోరాడుతున్నాం. పోరాటోని మీద అవతలోడు నిర్బంధం వేస్తాడు, ఇంట్లో పండుకున్న మీద ఏం నిర్బంధం చేస్తారండి? అయితే సల్లంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 7 ఎవరికి తెలియదు? ఒక్కటి నేను ఇవాళ పేపర్ తెప్పిద్దాం, పోయిన వారం రోజుల పేపర్ తెప్పిద్దాం మనం ఇక్కడికి. న్యూస్ పేపర్లు వస్తాయి కదండి, 3-4 పేపర్లు తెప్పియండి. బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రశ్నిస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది రాష్ట్రంలో, చర్చ పెట్టుకుందామా? ఇక ఆయన మమ్మల్ని బలహీనంగా ఉన్నాడని బండి సంజయ్ అంటే ఆయన ఎటు పడితే మాడుతున్నాడు. నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినవరా నాయన? ఎంపీ అనేది బట్ ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్ట్రీకి సహాయ మంత్రిగా వాళ్ళ అయితే పార్టీలో ఆయనకు సీనియారిటీ ఉంది కాబట్టి ఎంపీ గెలిచాడు కాబట్టి పదవి ఇచ్చారు, దాన్నే తప్పుపట్టట్లే. ఆయన పార్టీలో పనిచేసిన సుదీర్ఘంగా పార్టీ నీకు అధికారం ఇచ్చింది. ఇచ్చిన అధికారాన్ని దేనికి వాడుతున్నావు? ఈ రాష్ట్రంలో నీ పార్టీ ప్రతిపక్షం. ఈ పార్టీ బీజేపీ అనేది తెలంగాణ ప్రతిపక్షం. అధికార పార్టీకి తొత్తుగా మారితే ఎట్లా? మీకు ఒక గొప్ప విషయం చెప్తా. ఒకనాడు నేను బీజేపీలో పనిచేసిన కొన్ని రోజులు కదా, చాలా సుదీర్ఘంగా పనిచేసిన కదా. ఒకనాడు ఈయన పేరేంది, మనోహర్ పరికర్ గారు అని గోవా ముఖ్యమంత్రి ఉంటే, అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఆయన హైదరాబాద్కి వచ్చిండు. వస్తే అప్పుడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అవుతుంటే ఆయనను ముఖ్య అతిథిగా వచ్చి సాయంత్రం పూట ఒక క్లోజింగ్ మీటింగ్ ఉంటుంది కదా, క్లోజింగ్ సెరమనీ, మీ ప్రసంగం ఇవ్వండి, ముగింపు ప్రసంగం ఇవ్వమంటే ఆయన డయాస్ ఎక్కి సింపుల్ ఒకటే మాట చెప్పాడు. కొన్ని మాటలు చెప్పి ఆప్కు యహా పర్ సర్కార్ మే ఆనా హై, పైలే విపక్ష బను అని చెప్పిపోయిండు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు అధికారం కావాలనుకుంటున్నారు కదా, ముందు ప్రతిపక్షం కాండి అని చెప్పిపోయిండు. అంటే ఆయనకు ఏమర్థమైంది? ఇక్కడ వీళ్ళు పోరాటం చేస్తలేరు, ఉత్త తమాషా చేస్తున్నారు అర్థమైంది. నేను అదే చెప్తున్నా మీకు. ఇక్కడ ముందు మా మీద కాదు మీరు పోరాడింది, మీరు ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని, రేవంత్ రెడ్డి వైఫల్యాలను కదా మీరు ప్రశ్నించాలే. మమ్మల్ని తిడితే వస్తుంది, మేము ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు పొద్దున అధికారంలోకి పోతాము, మీరు గానే ఉంటారు. మీ పద్ధతి అనేది మీ వ్యక్తిగత అవసరాల కోసము, మీ వ్యక్తిగత లక్ష్యాల కోసము బీజేపీ కార్యకర్తల శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు కదా. వాళ్ళు కింద కొట్లాడతారు, మీరు పైన దోస్తాన్ని చేస్తారు కాంగ్రెస్ నాయకులతోటి. జీవితాంతం మిలాఖత్ రాజకీయమే కదా మీది. విలీన ప్రతిపాదనలు, చర్చలు అనేది ఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి కాబట్టి ఫామ్ హౌస్కి మాత్రమే కేసీఆర్ పరిమితం అయ్యారు, బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు అనే వాటికి ఏం చెప్తారు? కేసీఆర్ ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడికి రావాలి? వారింట్లో వారు ఉన్నారు, వారు ఫామ్ హౌస్ వారింటిని ఎంచుకున్నారు. అది గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నది. వారి నియోజకవర్గంలో వారింట్లో ఫార్మర్ హౌస్ అని చెప్పినాం, ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా ఫామ్ హౌజులు లేవా? మేమేమో ఫామ్ హౌస్లలో విల్లాలు ఉంటే వాళ్ళు ఏమైనా రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని లేకపోతే టెంపరీ గుడిసెలు వేసుకొని ఉంటున్నారా? ఏం పిచ్చి మాటలండి. కేసీఆర్ గారి గురించి మాట్లాడేంత అర్హత వీళ్ళకి ఎవరికన్నా ఒకరికన్నా ఉన్నదా? ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణము, ఒక
ఒక ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎంపీగా పనిచేసినారు, కేంద్ర మంత్రిగా పనిచేసినారు, రాష్ట్ర మంత్రిగా పనిచేసినారు, డిప్యూటీ స్పీకర్ పనిచేసినారు, ఉద్యమం నడిపినారు, ముఖ్యమంత్రి అయినరు. మీకు వాళ్ళకి పోలిక ఏందండి? సంజయ్ గింజలు వీళ్ళకి ఏం పోలిక కేసీఆర్ తోటి? నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది. కొన్ని పార్టీలు కొన్ని సందర్భాల్లో వాళ్ళ పార్టీల వ్యవస్థను అనుసరించి పదవులు ఇచ్చినంత మాత్రాన సమాజంలో అందరూ గొప్పోళ్ళు కాదండి. ఏ మంత్రిత్వ పదవి ఉంటుందో దాని గురించి పార్లమెంట్లో చర్చ వస్తే మనకు సమాధానం చెప్పరాదు. వీడికి వచ్చి లాస్ట్గా మాట్లాడతారు ఆయన. ఇవాళ నిన్న మొన్న మమ్మల్ని అడ్డగోలు మాట్లాడుతుంది కాబట్టి నేను అంటున్నా, అవసరం కూడా లేదు మాకు మాట్లాడేది. మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఇప్పుడు లక్ష్యం అంతా రేపు పొద్దున స్థానిక సంస్థలలో గెలవాలి. ఎందుకు గెలవాలి? ప్రజలు ఆగమవుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలు అమలు చేయట్లేదు, వాటి మీద పోరాడాలి. మేమంతా ఈ దృష్టి పెట్టుకుంటే వీళ్ళేమో అధికార పక్షాన్ని ప్రశ్నించేది పోయి పొద్దులేసి మమ్మల్ని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. సో అంటే మీరు ఇంకా ఎక్కువ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చూపిస్తారు. వాళ్ళు మాకు చెప్పేది ఏంది? ఇంట్లో పనుకోవడం మాకు చెప్తాడా? మా పని మేము చేస్తున్నాం. ఇప్పుడు నిన్న ఆడ నాగర్ కర్కున్న ఫుడ్ పాయిజన్ ఏంటంటే హరీష్ రావు గారు ఆగమేఘాల మీద పోయినారు. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ కదా. ప్రజల సమస్య ఎక్కడ అక్కడ మీరు పోవాలి కదా. అది చేయకుండా ఢిల్లీలో కూర్చొని ఫార్ట్ ఆఫీస్లో కూర్చొని సమోసాలు ఛాయ్ తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పేపర్లు వేస్తాయి. మీరు పదవులలో ఉన్నారు కాబట్టి వేసిన ప్రతి వార్తకు మీకు వాల్యూ వస్తుందని అనుకుంటే వాళ్ళ బుద్ధి తక్కువ ముచ్చటది. వచ్చిన ప్రతి హెడ్లైను వాళ్ళకి ఏదో పేరు తెస్తుందని వాళ్ళు అనుకుంటే మమ్మల్ని విమర్శించే నాయకులకు ప్రజల్లో పలచన అవుతున్నారనే విషయం మర్చిపోతున్నారండి వాళ్ళు. మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడండి. మీకు 2 మంత్రి పదవులు ఇస్తే రాష్ట్రంలో ఎంత పని చేసుకోవాలండి? మీరు రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావాలి, కొత్త కార్యక్రమాలు తీసుకురావాలి. మీరు కేంద్రంలో అధికార పక్షంగా ఇక్కడ అధికార పక్షాన్ని మీరు ప్రశ్నిస్తే జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతాయి. మీరు ఇక్కడ మిత్రులాగా ఉంటే ఎట్లయితుంది? మీరు కొట్లాడతారో ఉత్తగుంటారో లేకపోతే పల్లీలు తింటారో మాకేం సంబంధం, కానీ మమ్మల్ని ఎందుకు, మా మీద ఎందుకు రోజు పొద్దున్న లేస్తే పంచాయతీ? థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.